దాసుని తీసుకువచ్చి అందరి ముందు జ్యోత్స్న చేత క్షమాపణ చెప్పించి నిజాన్ని బయటపెట్టిన కార్తీక్. నిజం తెలుసుకుని దీపని దగ్గరికి తీసుకున్న సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, గ్రానీకి కూడా అనుమానం వచ్చినట్టుందే. తన కొడుకుని నేనే దాచిపెట్టానని, నేనే కిడ్నాప్ చేశానని అనుమానం పడుతున్నట్టుంది. గ్రానీకి గనక అనుమానం వస్తే ఖచ్చితంగా నిజం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా జరగకముందే నేనే ఏదోటి ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడైనా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఇప్పుడు ఆపరేషన్ సమస్య నుంచి ఎలా బయటపడాలి. నేను కన్న కూతుర్ని కాదని తెలిస్తే ఖచ్చితంగా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నిజాలు బయటపడిన రోజు నేను దాసు కూతురుగానే బ్రతకవలసి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. నేను ఎప్పటికీ ఈ ఇంటి ఏకైక వారసురాల్లాగే ఉండాలి. ఈ యావదాస్తి నా సొంతమే అవ్వాలి అంటే నేను ఏదైనా చెయ్యాలి. ముందు దాసుని అక్కడ కాకుండా వేరే ప్లేస్లో దాచిపెట్టాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అనుకున్న విధంగానే ఇక కంగారుగా జ్యోత్స్న అయితే వెళ్తుంది. ఇంతలో ఇక ఇదంతా గమనించిన కార్తీక్ అయితే, మరదలా నువ్వు వెళ్తావని నాకు తెలుసు, అందుకనే కావాలనే పారు చేత నిన్ను రెచ్చగొట్టించేలా మాట్లాడాను. ఇప్పుడు మామయ్యని వేరే సేఫ్ ప్లేస్లో పెట్టడానికి నువ్వు ప్లాన్ చేస్తావని తెలిసే నేను ముందే అన్నీ ఊహించాను అంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్ననైతే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అనుకున్న విధంగానే జ్యోత్స్న అయితే దాసుని వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తుంది. ఇక షిఫ్ట్ చేసిన తర్వాత రౌడీలతో చెప్తూ ఉంటుంది, చూడండి, మీరు చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. ఎటువైపు నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు గనక దాసుని బయటికి వదిలేశారు అంటే తర్వాత నా చేతిలో మీ ప్రాణాలుండవు, అది గుర్తుపెట్టుకోండి అంటూ ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే లోపలికి ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ని చూసి దాసు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రౌడీని అయితే చితక్కొట్టి దాసునైతే తీసుకుని వస్తాడు. మామయ్య, ఇంతకాలం జ్యోత్స్న గురించి జాలిపడి వదిలేశాను, కానీ నిజాలు బయటపడే సమయం వచ్చింది. అందరి ముందు జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయట పెట్టాలి, లేకపోతే జ్యోత్స్న ఆగడానికి అడ్డుకట్ట వేయలేము అంటూ అనగానే, నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అల్లుడు. నేను ఎప్పుడో చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను, కానీ నా కూతురు నన్ను ఇలా దాచిపెట్టింది. ఇప్పుడు నేను నిజాన్ని చెప్పేస్తాను అంటూ దాసు అనగానే అప్పుడే ఇక దాసుని తీసుకుని ఇంటికైతే వస్తాడు కార్తీక్. దాసుని చూడంగానే జ్యోత్స్న అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇదేంటి, వేరే సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాను కదా, మరి దాసు ఎలా వచ్చాడు అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇంట్లో అందరూ కూడా వస్తారు. అంతలో పారిజాతం అయితే, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించే నేను తప్పించిపోతున్నాను. ఆ రోజు నువ్వు ఇంటికొచ్చావు కదా, అక్కడి నుంచి కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళావంటూ పారిజాతం అడుగుతూ ఉంటుంది. నేను ఇంటికొచ్చిన మాట నిజమే. నేను ఇంటికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలని లోపల దాకా రాబోయాను. ఇంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడే నన్ను ఒకరు తీసుకువెళ్ళి బంధించారు అంటూ అనంగానే ఆ మాటకి జ్యోత్స్న అయితే భయపడుతూ ఉంటుంది. అయిపోయింది, ఈ రోజుతో నా పని అయిపోయింది అంటూ ఇక జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది, ఎవర్రా నిన్ను తీసుకెళ్ళి బంధించింది?
ఎవరో వాళ్ళ పేరు చెప్పు అంటూ అనంగానే, పేరు చెప్తే ఏం చేస్తావమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు దాసు. అయితే ఏం చేసేదేముంది, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను, లేకపోతే నిన్ను బంధించడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. సరేనమ్మా, బుద్ధొచ్చేలా చెయ్యి. అయితే నన్ను బంధించింది ఎవరో కాదు, నీ మనవరాలు జోష్న అంటూ అనంగానే ఆ మాటకి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు అనేది, జోష్న నిన్ను బంధించడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, ఇప్పటి వరకు ఈ నిజాన్ని బయట ఎక్కడ పెట్టేస్తాను అని జోష్న నాకు అడుగడుక్కి అపాయం తలపెట్టింది. నాకే కాదు, అసలు నిజం బయట పడిపోతే ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలిసిపోతుందని కొంతమందిని చంపాలని కూడా ప్లాన్ చేసింది అంటూ అనంగానే అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే నాకు జోష్న విషయంలో ముందు నుంచి అనుమానంగానే ఉంది, నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా నిజాన్నైతే బయట పెట్టేస్తాడు. నా కూతురు జోష్న మీ ఇంటి అసలైన వారసురాలు దీప అంటూ అనంగానే అప్పుడే అందరూ కూడా, ఏంటి నువ్వు మాట్లాడేది, అసలు ఏం జరుగుతుంది అంటూ శ్రీమన్నారాయణ, దశరథ, సుమిత్ర అందరూ అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను తాతయ్య, ఈ ఇంటి అసలైన వారసురాలు నా భార్య దీప, జోష్న దాసు మామయ్య కూతురు. పుట్టినప్పుడే పారు చేసిన పనికి ఈ సమస్య ఎక్కడి దాకా వచ్చింది అంటూ ఇక జరిగింది మొత్తం చెప్పంగాని ఇక దశరథ అయితే పారిజాతం వైపు కోపంగా చూస్తాడు. ఇక శ్రీమన్నారాయణ అయితే పారిజాతాన్ని ఆ చెంప ఈ చెంప పగలగొట్టి, నువ్వు అసలు మనిషివేనా, ఈ ఇంటి వారసురాల్నే మార్చేస్తావా, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు శ్రీమన్నారాయణ. అయితే అప్పుడే ఇక దాసు అయితే చెప్తూ ఉంటాడు, అమ్మా జోష్న, నువ్వు అందరికీ క్షమాపణ చెప్పడం తప్ప వేరే మార్గం లేదమ్మా. క్షమాపణ చెప్తే పెంచిన మమకారంతో కాస్తైనా కనుకరించి వదిలిపెడతారు. నువ్వు గనుక ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పకపోతే ఖచ్చితంగా నిన్ను అరెస్టు చేయించి జైలుకి పంపించడం ఖాయమంటూ దాసు అయితే అనంగానే అప్పుడే ఇక జోష్న అయితే అందరి ముందు మోకాళ్లపై కుప్పకూలిపోతుంది. నన్ను క్షమించండి, మీ అందరూ నన్ను క్షమించండి, నేను ఇంటి వారసురాలుగా ఉండడానికి ఎన్నో తప్పులు చేశాను, కాదనడం లేదు, కానీ అదంతా ఈ ఇంటి మీదున్న మమకారంతోనే, నేను ఇంటి బిడ్డనని అనిపించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతోనే నేను దాసు కూతురిగా బ్రతకలేను, ఈ ఇంటి వారసురాలుగానే బ్రతుకుతాను, అందుకని నేను ఇన్ని చేశాను అంటూ ఇక తప్పనిసరి పరిస్థితిలో నిజాలన్నీ బయట పెడుతుంది జోష్న. అప్పుడే సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను దీపని అసహించుకున్నాను, దీపని ఎన్నో అనరాని మాటలు అన్నాను, నా కన్న బిడ్డని నా నోటితోనే ఎన్నోసార్లు అవమానించి ఎన్నో మాటలు అన్నాను. ఇప్పుడు దీపే నా కన్న కూతురని తెలిసిన తర్వాత అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఇక సుమిత్ర అయితే దీపన దగ్గరికి తీసుకుని క్షమాపణ అయితే చెప్తుంది. ఆ విధంగా కార్తీక్ అయితే జోష్న నిజ స్వరూపాన్ని బయటపెట్టి జోష్న చేతే క్షమాపణ అయితే చెప్పిస్తాడు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.